పూరి జగన్నాథ స్వామి ఆలయం పుణ్యక్షేత్రం. ఇది జగన్నాథ దేవాలయం. విష్ణు స్వరూపమైన జగన్నాథునికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇది భారతదేశంలోని తూర్పు తీరంలో ఒరిస్సాలోని పూరిలో ఉంది. ఆలయ రికార్డుల ప్రకారం అవంతిరాజు ఇంద్రద్యుమ్నుడు ప్రధాన ఆలయానికి నిర్మించాడు. ఒరిస్సాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయం విష్ణు యొక్క అవతారమైన జగన్నాథునికి కృష్ణుడు, బలరాముడు, సుభద్రతో కలిసి అంకితం చేయబడిన ప్రాచీన హిందూ క్షేత్రం. ఇది 12వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగా దేవునిచే నిర్మించబడినది. ఈ ఆలయం గిరిజన నీలమాధవ పూజల నుండి హిందూ దేవాలయంగా పరిణామం చెందింది. ఇది చార్ధామ్ యాత్రలలో ఒకటి మరియు ప్రతి సంవత్సరం ఇక్కడ రథయాత్ర నిర్వహిస్తారు. సత్యయుగంలో మహావిష్ణువుకు పరమభక్తుడైన రాజ ఇంద్రద్యుమ్నుడు నీలమాధవుని రూపంలో ఉన్న విష్ణువును వెతుకుతూ ఒడిస్సాలోని పూరికి చేరుకున్నాడు. విష్ణువు పట్ల అపార భక్తి కలిగిన ఇంద్రద్యుమ్నునకు మహారాజు నీలమాధవుని దర్శనం కోసం తన అనుచరులను 4 దిక్కులకు పంపాడు. చివరికి శబర తెగకు చెందిన విశ్వావసుడు నీలమాధవుని పూజిస్తున్నాడని తెలిసింది. రాజు ఇంద్రద్యుమ్నుడు అక్కడికి చేరుకున్నాడు. రాజు ఇంద్రద్యుమ్నుడు చేరుకునేసరికి నీలమాధవుని విగ్రహం మాయమైంది. రాజు నిరాశతో ఉన్నప్పుడు సముద్రంలో తేలియాడుతున్న పవిత్ర దారువు, దైవిక కాష్టం అంటే ఒక పెద్ద చెక్క కనిపించింది. వాటితో విగ్రహాలను తయారు చేపించాలనుకున్నాడు. ఆ దారువుతో విగ్రహాలు తయారు చేయడానికి ఎవ్వరూ సిద్ధపడలేదు. అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ వృద్ధుని రూపంలో వచ్చి 21 రోజుల్లో విగ్రహాలను తయారు చేస్తానని, తలుపులు మూసి పని చేస్తానని, ఎవ్వరూ తలుపులు తీయకూడదని నిబంధన పెట్టాడు. అయితే ఇంద్రద్యుమ్నుని భార్య రాణి గుండిచాదేవి 15 రోజుల తర్వాత శబ్దాలు రాకపోవడంతో రాణి గుండిచాదేవి ఆందోళనతో తలుపులు తెరిచింది. అప్పటికే విశ్వకర్మ మాయమవడంతో విగ్రహాల చేతులు, పాదాలు లేకుండా అసంపూర్ణంగా ఉండిపోయాయి. కానీ అదే రూపంలో పూజలు అందుకోవాలని శ్రీకృష్ణుడు స్వప్నంలో రాజుతో చెప్పడంతో అవే విగ్రహాలను ప్రతిష్ఠించారు. రాజు ఇంద్రద్యుమ్నుడు నెలకొల్పిన ఈ సాంప్రదాయ ప్రకారం ప్రతి 12-19 సంవత్సరాలకు ఒకసారి పాత విగ్రహాల స్థానంలో కొత్త దారు విగ్రహాలను ప్రతిష్ఠించే నవ కళేభర ఉత్సవం జరుగుతుంది. రాజు ఇంద్రద్యుమ్నుడు భక్తికి, నిశ్చలమైన సంకల్పానికి ప్రతీకగా నిలుస్తాడు. అందుకే పూరి ఆలయ నిర్మాణంలో ఆయన పాత్ర అత్యంత కీలకమైనది.